రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని అందులో ఉన్న 400 ఎకరాలని సమూలంగా నాశనం చేసి అక్కడ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఏదో ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారండి. ఈ డెవలప్మెంట్ దేనికోసం అండి? డెవలప్మెంట్ దేనికి, ఎందుకోసం డెవలప్మెంటు? ఈ డెవలప్మెంట్ అనేది ఏం చేసింది? ఇప్పుడు నువ్వు ఇప్పటి వరకు చేసిన డెవలప్మెంట్లో నిరుద్యోగులు లేకుండా మొత్తం ఉన్నారా? లేకుంటే మొత్తం ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అయితే మొత్తం సమూలంగా నిరుద్యోగులు లేకుండా అయిపోతారా? లేకుంటే పేదరికం లేకుండా అయిపోద్దా? దేనికోసం ఇదంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నీ క్రియేట్ చేయండి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు ఉచిత ఫ్రీ బస్సు ఎందుకండి? మీరు లక్షలు అప్పులు చేసి నెలకి 50 కోట్లు అప్పు వడ్డీ కడుతున్నారు. మీరు అప్పు తెచ్చిన వాటికి వడ్డీ 50 కోట్లు కడుతున్నారు. దేనికి? ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించండి. అప్పుడు 400 ఎకరాలు అడవిని తీసేస్తే ఎంత నష్టం! వాళ్ళు ఉన్న జీవరాశులు, అవన్నీ ఉన్న చెట్లు, మనం ఒక్కడమేనా బతకడానికి ఇక్కడ భూమి మీద పుట్టింది? నీకెంత హక్కు ఉందో మన అందరికీ ఎంత హక్కు ఉందో అక్కడ ఉన్న జీవరాశులు కూడా అంతే హక్కు ఉన్నది. మీరెవరండి ఆ అడవినంతా తీసేయడానికి? దీనికోసం నీ డెవలప్మెంట్. ఉచిత బస్సు ప్రయాణం దేనికోసం అది? ఎందుకోసం అండి అది ఉచిత పథకాలు? దేనికోసం? మీకు దమ్ముంటే ఉచిత వైద్యం ఇవ్వి, ఉచిత విద్య ఇవ్వండి. ఇవి 2 ఇవ్వండి. మిగతా అవన్నీ అవసరం లేదు. మాకు ఏం అవసరం లేదు. నేను ఎవరు అడిగినానంటే ఉచిత ప్రయాణం మాకు ఇవ్వని చెప్పి. ఉచిత బస్సు ప్రయాణం ఎవరికి యూజ్? అది ఎవ్వరికి, మా ఆడవాళ్ళకు ఎవ్వరికి ఏం అవసరం లేదు. అది అనవసరంగా నువ్వు ఓట్లు రాజకీయం వేసి ఉచితాలని చెప్పి మిమ్మల్ని మీరు గెలిచారు. ఉచితాలు అనేది అవన్నీ తీసేయండి. ఆ అప్పు తెచ్చుడు ఎందుకు? ఇవి నడిపించడం ఎందుకు? ఉచితాలు ఎందుకు? ఇవన్నీ దేనికోసం అంటే నువ్వు ఇంత డెవలప్మెంట్ చేస్తావు, ఇన్ని బిల్డింగ్లు కడతావు, ఇంత డెవలప్మెంట్. నీ డెవలప్మెంట్ ఒక బియ్యపు గింజను పుట్టిస్తుందా? దేనికోసం అండి? మనం ఇక్కడ భూమికి మనం వచ్చినాం, మంచిగా బతకాలి. మన ముందు తరాలకు కూడా ఒక చక్కటి ప్రకృతిని ఇచ్చి పోవాలి. అంతేగాని ఈ డెవలప్మెంట్ కోసం ఉన్న అడుగులు నరికేసుకుంటూ పోతే ఎందుకండి ఇదంతా? మేమందరం మిమ్మల్ని గెలిపిస్తే మీకు నచ్చినట్టు మీ చేతిలోనే ఉందా అండి గవర్నమెంట్ అంటే? ఇక ఈ కథ మమ్మల్ని అడిగేటోడే లేడనుకొని చెప్పి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఏంటంటే అది ఏం ఉచితాలు వేసుకొని? ఈ ఉచితాలు దేనికోసం? ఉచిత బస్సు ప్రయాణం అనేది వేస్ట్. అది తీసేయండి. అది దానికి బదులు ఉచిత వైద్యం అని చెప్పి మొత్తం టోటల్ అందరికీ, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, చిన్న దగ్గు జలుబు నుంచి పెద్ద ఆపరేషన్ల దాకా మొత్తం అన్నీ ఉచితం చేయండి. ఉచిత విద్య పెట్టండి. ఫస్ట్ క్లాస్ నుంచి మొత్తం డిగ్రీ వాళ్ళకి వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అంత ఇంట్రెస్ట్, వాళ్ళ విద్యకు అయ్యే ఖర్చు మొత్తం మీరే భరించండి. అప్పుడు వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళకు నిరుద్యోగం అనే సమస్య ఉండదు. ఇలాంటివి పెట్టండి. ఎక్కడ చూసినా ఉచితాలు. దేనికోసం ఉచితాలు? ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏం యూజ్ అసలు? నువ్వు దేనికోసం పెట్టినది? అది ఎవరికి యూజ్ అవుతుంది? అది లేడీస్కైనా, మాకు లేడీస్ ఉన్నారు, అందరికీ లేడీస్ ఉన్నారు. దేనికోసం? అది ఒక అవసరం ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి. ఏదైనా పెడితే దేనికంటే ఉచిత ప్రయాణ బస్సు దేనికోసం? అది ఉచితాలు ఎందుకు? ఈ ఉచితాలు హైదరాబాదుని ఆక్సిజన్ అందించేది దాదాపు సగంలో సగం ఆక్సిజన్ అందించేదే ఆ 400 ఎకరాల్లో ఉన్న అడవి. అప్పుడు అది తీసేస్తే మరి దానికి బదులు వేరే ఎక్కడ ఉన్న దాని 400 ఎకరాలు 500 ఎకరాలలో ఒక పెద్ద ఫారెస్ట్ను సృష్టించి మొత్తం కట్టి అందులో జంతువులు అన్నిటినీ అవన్నీ ఒక పెద్ద అడవిలోకి వేసి అలా చేయాలంటే మన వల్ల కాదు. ఉన్నదాన్ని కాపాడుకోవాలరా దేవుడు అంటే మీరు ఉన్నది కూడా నాశనం చేస్తే ఏందన్నట్టు ఇది ఏం డెవలప్? ఇది దేనికోసం ఈ డెవలప్?